అందరికీ హాయ్ అండి. మార్నింగ్ టైంలోని ఇంకా బాబావారు ఇంకా ఒక్కరోజు ఆగితే ఇంక పూజ ఎలా చేసుకుంటాను కదా అని ఇంకా మీకు ఈ బాబావారిని చూపిస్తున్నాను. మా స్వీటీ పడుకుంది. ఎందుకు పడుకుంది అనుకుంటారా? బయట చూడండి వర్షం పడుతుంది. ఆ వర్షం పడితేనే మా స్వీటీ ఇంకా కుర్చీలోంచి దిగదు, చైర్లోంచి. ఇంకా అలా పడుకొనే ఉంటుంది అండి. దానికి వర్షం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే బయటకు అది కనీసం టాయిలెట్కి కూడా వెళ్ళదండి. అలాగే ఉండిపోద్ది వర్షం తగ్గే వరకును. ఇంక అందుకే ఇలా పడుతుంది కదా, అందులో వర్షం పడుతుందని దానికి తెలుస్తుంది. కానీ నాకే తెలియదండి. బయటకు వచ్చి చూస్తే కానీ ఇది కూడా మెట్ల మీద చూస్తేనే తెలుస్తుంది. నేను బయటకు అదే బయటకు వచ్చి చూస్తాను మెట్ల మీద వర్షం పడుతుందా ఏంటని చూస్తే ఇంకా పడుతుంది. ఇంకా తను వస్తే టిఫిన్ పట్టుకొచ్చారు. ఇంక తినేసి సున్నిపిండి అండి, హెర్బల్ సున్నిపిండి చాలా బాగుందండి. ఇది నాకు ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాను సున్నిపిండి. అంటే కొంచెం నాకు ఫేస్కి మధ్యన ఎందుకో దురద వస్తుందండి. ఆ మధ్యన కొంచెం బాగా ట్యాబ్లెట్స్ అవి వాడాను కదా చెవి వేలు కోసమని, అవి పడక నాకు కొంచెం ఫేస్ అంతా దురద వస్తుంది. అందుకోసమని సున్నిపిండి తెప్పించాను, తర్వాత ఆడిద్దాం కదా అని మిషన్లోని. ఇంకా మధ్యాహ్నం భోజనానికి పప్పు సొరకాయ అండి, అదే అండి పప్పు సొరకాయ. ఇంకా మేము తినేసాం, స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను. అది తింటాం చూసారా, పప్పు సొరకాయ అంటే దానికి చాలా ఇష్టం. పైన కలిపేసి పైన దొండకాయ ఫ్రై వేసానండి, అందుకోసమని అది తింటుంది. ఇంకా మధ్యాహ్నం అదే అండి, మధ్యాహ్నం కాదు ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా తనకి టీ ఇచ్చేసి తను వెళ్ళిపోయారు తాగేసి. ఇంకా నేను నెమ్మదిగా పైకి వచ్చాను, కొలే వస్తే మోటార్ ఆన్ చేసి ఇంకోండి మొక్కలు ఇది కింద ఉండేదండి మొక్క గోడ దగ్గర. ఇంకా తీసుకొచ్చి పైకి అస్తమానం అది పడిపోతుంది కుండీతోని. ఇంక సరే అని పైకి తీసుకొచ్చాను. ఈ పువ్వులు చూసారు, మంచి స్మెల్ వస్తాయండి, చాలా బాగుంటుంది కూడా. ఈ తెచ్చి మొక్క వేసిన తర్వాత ఈ ఫస్ట్ టైం పువ్వులు పూయడం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చాక కాదులేండి, ఇంతకుముందు కూడా పూయలేదు, అది ఫస్ట్ టైం పూసింది. గోరింట మొక్క చూసారా, పాడైపోయింది. ఇంకా ఈ మధ్యన ఇంకా నేను మొక్కలను పట్టించుకోలేదండి, ఇంట్లో పనులన్నీ పూర్తయినాయి కదా. ఇప్పుడు ఇంకా పైకి రావాలండి. పైకి వచ్చి ఇంకా ఆ పనులన్నీ మొక్కలన్నీ సరిచేయాలి. అది చూసారు ఖర్జూరం మొక్క అండి, ఆ మొక్క దానికోటి ఏదైనా కట్టి సరిచేయాలి. ఇంకా సరే అని మోటార్ అదే డబ్బా నిండిపోయింది, వాటర్ ట్యాంక్ నిండిపోతే మళ్ళీ కిందకు వచ్చి చూస్తే స్వీట్ చూసారా పడుకుంది. కొద్దిగా చల్లగా ఉంటే చాలే అండి, ఇంకా బయటికి రాను కూడా రాదు. ఇంకా పడుకుంది కదా, ఇంకా సరే అని ఇంకా నేను లేపనండి. అది పడుకుంటే మాత్రం ఊరుకుంటా. ఇంకా సెలగా గిన్నెలు అవి ఉన్నాయండి టబ్లో, అవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసి అప్పుడు కొంచెం సింక్లో కూడా గిన్నెలు ఉన్నాయిలేండి, అవన్నీ కడుగుదాం కదా అని. మా స్వీట్ ఇంక పడుకుంది కదా, నాకు ఈ పనులన్నీ అయ్యాక అప్పుడు దానికి అన్నం పెడతాను. అప్పటికి 8 అవుతుందిలేండి పని అంతా పూర్తి అయ్యేసరికి. అందుకనే ఇంకా అది పడుకొని వెళ్ళాను. ఇంకా ఊరుకుని ఇలా వచ్చి పనులే చేస్తున్నాను. కానీ స్టాండ్ పెట్టాక మాత్రం ఇక్కడ మాత్రం ఇంకా అస్సలు ఇబ్బంది లేదండి. చక్కగా పక్కన ఉందేమో డస్ట్ కూడా పడట్లేదు. మనం ఎలా పెట్టిన గిన్నెలు ప్లేట్లు అన్నీ అలాగ ఉంటున్నాయి. ఇంకా బాగుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. అదేదో ముందే ఇలా చేస్తే గొడవ లేకపోయేది కదా అనిపించింది. ఇక్కడ గోడకున్నప్పుడైతే పైన ఉన్న డస్ట్ అంతా పడిపోయేదండి, వర్షం వచ్చినప్పుడు మామూలుగా డస్ట్ పడిపోవడం. ఇంకా అసలు అస్తమాన కడుక్కోవాల్సి వస్తూ ఉండేది. ఇంక ఇప్పుడు పర్వాలేదండి. ఇంకా గిన్నెలని సర్దిస్తాను కదా, మళ్ళీ గిన్నెలు కొంచెం ఉన్నాయి తిన్నవి మధ్యాహ్నం. ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను. అవి కడిగేసి ఇంకా టబ్లో పక్కన పెట్టేసాను అనుకోండి, సగం పని అయినట్టే. కాకపోతే ఇంక ఈ రోజుకి ఎక్కువ పని చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ మరుసటి రోజు పని ఎలాగా ఎక్కువ ఈ దులపడాలు అవి కదండి. ఇంకొక రోజు అయితే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఇంకా తర్వాత పైకి వెళ్ళి టెర్రస్ పైన మొత్తం అంతా క్లీన్ చేయాలండి. అలా పడతా అలా ఉంది పైన మొత్తం. నాచు ఒకటి పెట్టేసింది కదా, అది కూడాను చీపురితో శుభ్రంగా తుడవాలండి. తుడిచేసి శుభ్రం కడగాలి. ఇంతకుముందు అయితే నాకు వేలికి దెబ్బ తగలక ముందు చక్కగా వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసి దాని పైన కడిగేసి శుభ్రంగా. అటువంటిది ఇప్పుడు దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుందేమో, ఇంకా అలా పడతా అలా ఉంది. ఇంకా గిన్నెలన్నీ కడిగిస్తాను కదా, సింక్ కూడా కడిగిస్తాను. ఇంకా నైట్ ఇంకా గొడవలు ఉండదులేండి, శుభ్రంగా అప్పుడే నైట్ శుభ్రం చేసేసుకుంటే ఇంక పొద్దుటే ఇంకా పెద్ద పని అనిపించదు. ఇంకా నైట్ టైం ఎలాగ టిఫినే కదండి మాకు. ఎప్పుడో ఒకసారి భోజనం చేస్తాం నైట్ టైం, అదే బుధవారం ఒకటి, ఆదివారం రోజు, ఈ 2 రోజులే భోజనం. మిగతా అన్ని రోజులు ఇంకా టిఫినే మాకు. ఇంక స్వీట్కి అన్నం తినిపిస్తానన్నాను కదండి, మధ్యాహ్నం అదే తిన్నది. అందుకోసమని నేను ఈ పూట ఇప్పుడు నైట్ టైం నేనే తినిపిస్తున్నాను. అందులో నాకు దానికి ఒకసారి అయినా సరే తినిపించాలని ఉంటుంది, లేకపోతే నాకే ఏదోలాగా అనిపిస్తుంది. అది కూడా తినద్దండి, ఒక్క పూట తింటుంది, రెండో పూట నన్నే తినిపించమంటుంది. అలవాటే కదా అలాగా తినిపించడం. ఇంక సరే అని అన్నం కూడా పెట్టేస్తున్నాను. అది చూసారు, అన్నం కలిపి తీసుకొచ్చానో లేదో లేచి కూర్చొని చూస్తుంది. మా స్వీటీకి అన్నీ తెలుస్తాయండి. అలాగే మర్చిపోయింది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను.
ఉంటుందని అనుకుంటున్నాను కూడాను. ఇంకా స్వీట్‌కి కూడా అన్నం పెట్టేసాను. మధ్యలో కట్ చేసేసానులెండి. అన్నం పెట్టాను. కాకపోతే ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అన్న ఆలోచనతోనే చాలా మటికి కట్ చేసేసానమాట. అది స్వీటీ అటు సైడ్ తిరిగి కూర్చున్నాం వల్ల మీకు కనిపించటం లేదు. లేకపోతే అందులో దానికి ఎటు కూర్చుంటే అలా కూర్చుంటుంది కదా! ఇంక సరే అని అన్నం అయిపోయింది కదా అని ఇంక లైట్ అది ఆఫ్ చేసేసి మళ్ళీ గదిలోకి వచ్చి ఇంకోటి సున్నిపిండి అని చెప్పాను కదా! ఇది బాక్స్‌లో వేస్తున్నాను. లేకపోతే అలా ఉండిపోద్ది. నాకు ఎందుకోనండి ఇంతకుముందు పిండి అది ఆడించి ఇంట్లో పెట్టుకుండేదాన్ని ఫ్రిడ్జ్‌లోని. నాకు బాగా సున్నిపిండితో అలవాటండి చేయటం, ఇష్టం కూడాను. ఇంకా అది ఎప్పుడు మానేసాను. ఒకటి ట్యాబ్లెట్స్ వల్ల నాకు కొంచెం పడక ఫేస్ అంతా దురదొచ్చేస్తుంది. యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా వాడాను కదండీ! అవి పడలేదు. ఇంకా అందుకే కొంచెం చాలా ఆయింట్మెంట్స్ రాసాను కానీ అయినా పోవట్లేదు, తగ్గట్లేదు. ఇలా కాదు ఫస్ట్ సున్నిపిండి వాడితే తేడా తెలుస్తుందేమో ఒక 2 రోజులని మళ్ళీ అప్పటికప్పుడు ఇంట్లో లేదండి సున్నిపిండి. అందుకోసమని మళ్ళీ బయట నుంచి తను తీసుకొచ్చారు. ఇంక నేను మళ్ళీ ఒక 1 కేజీ అలాగ ఆడించి పెట్టుకుంటాను. ఇంక ఎలాగ పనంతా అయిపోయింది. ఇంకా స్నానం చేస్తాను కదా అని ఇంకా సున్నిపిండి శుభ్రంగా మొఖానికి ఫేస్‌కి పెడుతున్నానమాట అండి. చాలా దురదొచ్చేస్తుంది లేకపోతే. మళ్ళీ స్వీట్ కూడా ఎక్కువ తినను కూడాను. అయినా సరే ఎందుకో అలా అయిపోయింది ఫేసు. నాకు చిన్న మచ్చ కూడా ఉండడం ఇష్టం ఉండదు. అటువంటిది ఆ గోకుతుంటే గీతల్లా పడిపోతుందన్నమాట అండి. అందుకే ఇంకా ఎలా కాదని ఇంకా ఫేస్‌కి ఇలా సున్నిపిండి చాలా బాగుంది. స్మెల్ కూడాను ఏమేమి వేసి చేశారో కానీ చాలా బాగుందండి. చక్కగా మనం మా ఫేస్‌కి ప్యాక్ చేసుకున్నట్టుగాను ఉంది. కాసేపు ఉంచుకొని అప్పుడు కడిగేస్తాను. అదే కడిగేసి స్నానం చేసేస్తాను. చూడాలండి. ఈ 2 రోజులు రాస్తే కానీ నాకు కొంచెం ఫేస్ అంతా తగ్గేటట్లు అనిపించటం లేదు. అయినా సరే ఇంకా 2 రోజులు చూద్దాం కదా అని ఇలాగా కాసేపు ఫేస్‌కి రాసేసి ఉంచుతాను. ఒక పావుగంట ఉంచి తర్వాత ఇంక స్నానం చేసేస్తాను. ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అని. కానీ మంచిదండి సున్నిపిండి రాసుకుంటే మంచిది కూడాను. నాకు అది రాసుకున్న నాళ్ళు సున్నిపిండితో పెట్టుకున్న నాళ్ళు అసలు ఏ కంప్లైంట్ ఉండేది కాదు. అండ్ నాకు ఏది పడితే అది పడదులేండి. మామూలుగా స్నానం చేసే సోప్స్ కానీ ఒకటే వాడతాను ఫస్ట్ నుంచి. ఏదైనా సరే ఫేస్కి రాసుకునే క్రీమ్ కానీ ఏదన్నా ఒకటే. కానీ అటువంటిది ఈసారి దురద రావడం రకరకాలుగా అన్ని ఆయింట్మెంట్లు రాయటం కొంచెం మచ్చలా వచ్చేసింది ఫేస్ మీద. ఆ గోకిన దగ్గర అదేంటి దురద వస్తే కొంచెం ఇది రఫ్ అవుతుంది కదా ఆ ప్లేస్లోని. ఇంకా అందుకే సున్నిపిండి రాయవలసి వచ్చింది. ఆ వేలు చూసారా ఇంకా పెయిన్ వస్తుంది. దాన్ని అలాగే సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నా వేలు కలిపి చేయటానికి ఉండటం లేదండి నాకు ఎక్కువ. కొంచెం అది బారిపోయినట్టు అయిపోతుంది. ఇంకేం చేస్తాను కొన్ని రోజులు ఇంకా నైట్ తను వచ్చేటప్పుడు చపాతీ పట్టుకొచ్చారు. ఇంకా నేను చపాతీ తిననండి. ఇంట్లో చేసింది అయితేనే తింటాను. తను తింటాను. స్వీట్‌కి కూడా పెడుతున్నారు. ఇదిగోండి స్వీట్‌కి చాలా ఇష్టం. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.